నమస్తే అండి. నమస్తే అమ్మ సౌజన్య, మన వీక్షకులు కూడా నమస్కారం. ఈ మధ్య మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఏ ప్రెస్ మీట్కి వచ్చినా లేకపోతే ఎక్కడ మాట్లాడినా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దారుణాలు, దాడులు, హత్యాయత్నాలు, హత్యలు ఎక్కువైపోయినాయి అని చెప్పడం అయితే జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా ఇదే మాట్లాడుతున్నారు. మొన్న రీసెంట్గా జరిగిన రషీద్ కూడా వాళ్ళు పాత కక్షలు ఉన్నా సరే ప్రభుత్వం వల్లే జరిగిందని అది కూడా ఆరోపించారు. అసలు ఇదంతా చూసుకుంటే కనుక మీరేం చెప్తారు? అంటే ఇంతకుముందు గత పరిపాలన చూసుకుంటే ఇప్పుడు ఈ నెల రోజుల పైన పరిపాలన చూసుకుంటే దానికి మీరేం చెప్తారు? అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికార కోమాలో ఉండటం వలన ఏమీ అసలు ఆయనకి తెలియలేదేమో అనిపిస్తుంది. ఆయన ప్యాలెస్ చుట్టూతో కట్టుకున్న 30 అడుగుల 40 అడుగుల ఈ కంచెలు ఎన్నిటికి కట్టడం, రెండోది అసలు ఆ రోడ్డే బ్లాక్ చేయటం, అంటే ఏది కూడా ప్రజలకు సంబంధించిన అంశాలు ఆయన కోటలోకి వెళ్ళే అవకాశం లేకుండా దుర్భేద్యంగా నిర్మించుకుని ఆయన ఒక కోమాలో జోగుతున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు జరిగినయే కనపడుతున్నాయి, ఇప్పుడు జరిగిన వాటికన్నా కూడా ఎక్కువ కనపడుతున్నాయి. ఒక 35 జరిగినాయి అని చెప్పాడు ఈ 1 మంత్లో. ఆమె హోమ్ మినిస్టర్ అనిత గారు కూడా ఛాలెంజ్ చేసింది, ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నువ్వు తప్పుడు సమాచారం ఇస్తున్నావు, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసావు, నువ్వు ఎక్కడ జరిగినాయో హత్యలు వాళ్ళ పేర్లు ప్రదేశాలు ఏ పోలీస్ స్టేషన్లో చెప్పు, మేము అన్నిటికీ వివరణ ఇస్తాము, నువ్వు ఇట్లా పెంచి ప్రజల్లో ఒక భయోత్పాతం సృష్టించడానికి ఇతర ప్రభుత్వాల మీద బురద చల్లటానికి ప్రయత్నిస్తున్నావు అని చెప్పి ఆమె ఛాలెంజ్ చేసింది. దానికేం ఆయన స్పందించలేదు. ఆయన వివరణ వదలుచుకుంటే ఎంతసేపు 5 నిమిషాలు ఇవ్వచ్చు, లిస్టు విడుదల చేసేయటమే కదా, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. పత్రికలకి ఆమె నా మీద ఛాలెంజ్ చేసింది, ఇదిగో లిస్టు, అది ఎవరు కాదని లేరు కదా. ఇవాళ వైట్ పేపర్స్ తెలుగుదేశం ప్రభుత్వం విడుదల చేస్తుంది, వీళ్ళు కూడా ఖండించలేకపోతున్నారు కదా. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు ఖండించలేకపోతున్నారంటే అవేమి గాలిలో నుంచి సృష్టించిన సంఖ్యలు కాదు, గణాంకాలు కాదు, అవి ప్రభుత్వ రికార్డుల్లోంచి అంత మదించి తీసిన గత పరిపాలన జరిగిన నిజాలు, నిప్పులాంటి నిజాలు. అందులో అవన్నీ కూడా టాప్ ఆఫీసర్స్ కింద నుంచి పైరాక వాళ్ళు అందరూ వెరిఫై చేసి ఇచ్చి కింద సంతకాలు పెట్టారు బాధ్యతగా. కాబట్టి వాటిని ఎవరో కాదనలేరు. అట్లాగే ఈయన కూడా అవి కనుక ఇచ్చాడనుకోండి, అవి వెంటనే వెరిఫై చేసి ఎస్ఆర్ నో చెబుతుంది, లేదు ఫలానా పోలీస్ స్టేషన్లో ఫలానా పేరు చెప్పావు, అంత క్రియేట్ చేయలేరు కదా. అసలు అలాంటి సంఘటనే అక్కడ జరగలేదు, రిజిస్టర్ అవ్వలేదు కేసు. మర్డర్ కేసు అయితే రిజిస్టర్ అవ్వకుండా ఉండదు కదా, ఖచ్చితంగా అవుతుంది. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారిది పరిశోధన ముందుకు వెళ్ళలేకపోవచ్చు, కానీ కేసు అయితే రిజిస్టర్ అయింది కదా. ముందేమో ఏదో సస్పిషియస్ డెత్ అను అన్నోన్ పీపుల్ అన్నా కూడా ఇవాళ స్పెసిఫిక్గా ఇవాళ అవినాష్ రెడ్డి గారిని కూడా 8వ ముద్దాయిగా పెట్టి చేశారు కదా. సో 5 ఏళ్ళు పట్టినా కూడా కేసు అయితే విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఆయన గమనించాల్సింది ఏంటంటే ఆయన టైంలోనే 1588 హత్యలు జరిగిన విషయం ఆయన కాదనగలడా అనేదే ఇప్పుడు ప్రశ్న. మొత్తం అంటే వివిధ వర్గాలకు చెందిన వాళ్ళు, అందులో ఆయనకి బాగా ఇష్టమైంది నేను నా ఎస్సీలు బీసీలు అంటాడు కదా, ఆ బీసీలు 300 మంది హత్యకు గురయ్యారు. అట్లాగే ఎస్సీలు ఎస్టీలు 188 మంది, 11 మంది ముస్లిం మైనార్టీలు, 998 మంది మహిళలు రకరకాల రీజన్స్తో ప్రభుత్వ వైఫల్యం వలన వాళ్ళు చనిపోయారు. అంటే మహిళల మీద జరిగిన అత్యాచారాలతో కలిపి అత్యాచారాలే కానీ వాళ్ళని ఆత్మహత్యకి పురుగొల్పే అంశాలు కానీ, ప్రభుత్వ శాఖలు వైఫల్యాలు కానీ, పోలీస్ శాఖలు సరైన దర్యాప్తు చేయకపోవటం వలన కానీ, తర్వాత టీడీపీ వాళ్ళు 79 మంది దారుణంగా హత్యకు గురయ్యారు ఈ 5 సంవత్సరాల్లో. తర్వాత ఎన్నికల ముందు జరిగినాయి, ఎన్నికల తర్వాత కూడా జరిగినాయి. ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో కానీ, ఆ తర్వాత పల్నాడు జిల్లాలో జరిగినాయి. ఇవన్నీ కూడా ఆయన ఏం ప్రస్తావించట్లా, ఒక పాయింట్ బ్లాంక్గా చెబుతున్నాడు. 36 మర్డర్స్ ఈ 1 మంత్లో తెలుగుదేశంలో అయ్యాంలో జరిగింది అట్లా చెప్తున్నాడు. కానీ వాటికి సంబంధించిన బ్రేకప్ డీటెయిల్స్ ఇవ్వటం లేదు ఏ పోలీస్ స్టేషన్లో. తర్వాత ఎన్నికల తర్వాత కూడా తెలుగుదేశం కార్యకర్తలు కూడా హత్యకు గురయ్యారు. మరి ఓడిపోయి ఉంటే కనుక వాళ్ళే నీ మీద దౌర్జన్యాలు చేస్తుంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళ చేతిలో కూడా చనిపోయారు కదా. అట్లా ఆయన చెబుతున్నాయి కూడా ఏది కూడా ఒక ఇదిగా కనపట్టలేదు. ఇంకోటి ఏంటంటే అనేక సార్లు జరిగిన ఈ మర్డర్స్లో లేడీస్ కూడా చనిపోవటం ఈ కొత్త విషయం. గతంలో ఇప్పుడు కూడా మహిళలు మర్డర్కి గురైన సందర్భం జరగల. ఆంధ్రప్రదేశ్లో భూమా అఖిలప్రియ నియోజకవర్గంలో కూడా ఒక మహిళా కార్యకర్తను కూడా ఇంటి మీద దాడి చేసి చంపారు. ఇలా చాలాసార్లు జరిగినాయి. ఇప్పుడు వచ్చేసి ఉత్తమారెడ్డి కుటుంబం జంజాల కృష్ణ అనే దళితుడు కుటుంబం మీద దాడి చేసి చంపేశారు. ఇంకా మిగిలిన తర్వాత విషయాలు
అలాగే చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గంలో ఓం ప్రతాప్ అనే అతను కూడా మద్య నిషేధం పేరుతో ప్రభుత్వం చేస్తున్న దగాని అతను ప్రశ్నించాడనే దీని మీద అతను వెంటాడి వేధించి బెదిరించేసి చంపేశారు. అలాగే గురజాల్లో విక్రమ్ అనే వైసీపీ నాయకులు అతను కూడా వైసీపీ వాళ్ళు హత్య చేశారు. మాస్క్ పెట్టుకోలేదని వీళ్ళు చెక్ చేస్తున్నారు. అప్పుడు అతను మాస్క్ పెట్టుకోవాలి, మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడు, అక్కడ అట్లా చంపేశారు. తర్వాత ఫస్ట్ అసలు ఈ 2019 ఎలక్షన్ కన్నా ముందుగానే వీళ్ళ ఓన్ ఫ్యామిలీలో వాళ్ళ బాబాయిని హత్య చేసి కూడా ఆ హత్యని ఎవరి మీద నెట్టాడు? చంద్రబాబు నాయుడు మీద నెట్టారు, వాళ్ళ లోకేష్ బాబు మీద నెట్టారు. ఇవన్నీ కూడా జరిగినప్పుడు ప్రజలు నమ్మి అసలు వీళ్ళు అధికారంలో రావడానికి మొదట ఒక స్టెప్పింగ్ స్టోన్గా ఉపయోగపడిందే వివేకానంద రెడ్డి గారి హత్య. అందుకే డాక్టర్ సునీతారెడ్డి గారు చెప్పింది, నీ పార్టీ పునాదులు రక్తంతో తడిచినాయి అని. రక్తంతో అంటే ఇదే ఇతను. తర్వాత కోడికత్తి సీనుని 5 సంవత్సరాలు అకారణంగా జైల్లో పెట్టారు కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వం దిగిపోయే ముందు అతను రిలీజ్ అయ్యాడు ఎలక్షన్ల టైంలో బెయిల్ మీద. అప్పుడు కానీ అతనికి బయటికి రావడానికి అవకాశం చెక్కల. అట్లా అనేక మందిని వాళ్ళ రక్తాన్ని ఈయన పార్టీ పునాదులు తడుపుకునే అధికారంలోకి వచ్చాడు. తర్వాత డాక్టర్ సుధాకర్ పరిస్థితి ఏంటి? ఆయన కూడా దళితుడే కదా. అసలు కనీసం ఈ హత్యలను ఎప్పుడన్నా ఆయన ఖండించాడా? తర్వాత అనంతబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేసి కనీసం కొన్నాళ్ళ పాటు అయినా లేదు. ఆ తర్వాత ఆయన పక్కన పెట్టి తిరిగితే దాన్ని ఆ కేసును పోలీసులు దర్యాప్తు చేయగలుగుతారా? అట్లా ఉంటుంది అన్నమాట ఈయన మాట్లాడే మాటలో. తర్వాత శివప్రసాద్ రెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా, ఇప్పుడు తోట చంద్రయ్యది కానీ, తర్వాత నందం సుబ్బయ్య, కంజర్ల ఐలయ్య యాదవ్, వీళ్ళంతా తెలుగుదేశం కార్యకర్తలే. ఈ పల్నాడులో చనిపోయిందంతా. మరి వాళ్ళని చంపితే కూడా ఏమీ లేదు. తర్వాత రేపల్లిలో వాళ్ళ అక్కని వేధిస్తున్నారని ఆ పిల్లాడు 10 ఏళ్ళ అమర్నాథ్ గౌడ్, 10th క్లాస్ చదువుతున్న పిల్లాడు వాళ్ళని ఎదిరించాడని చెప్పి అతని మీద పెట్రోల్ పోసి అంటించేశారు, సజీవంగా దహనం చేశారు. అతను చేసిన తప్పేం లేదు, నా అక్కని ఎందుకు మీరు వేధిస్తున్నారు అన్నందుకు. ఈ విధంగా జరిగిన ఇవన్నీ ఆయన మర్చిపోయి, ఇప్పుడే నేను బయటకు వచ్చాను కోమాలో నుంచి, నాకే ఇప్పుడు కనబడుతున్నాయని, ఈ పట్టుకుని ఢిల్లీ కూడా వెళ్తాను మోడీ దగ్గరికి అని అడావిడి చేస్తున్నాడంటే. తర్వాత రాష్ట్రపతి పాలన పెట్టమని చెప్పాడు. అంటే ప్రజల పరిపాలన ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వాల్లో వాటి పరిపాలన సాగిస్తే వీళ్ళకి ఇష్టం లేదు. ఇదే మాట విజయసాయి రెడ్డి కూడా చెప్పాడు, ఈ ప్రభుత్వం ఉండదు, మధ్యంతర ఎన్నికలు వస్తాయని. 151 సీట్లు గెలిచి నువ్వు నీ ప్రభుత్వం 5 ఏళ్ళు పనిచేస్తే 164 సీట్లు గెలుచుకొని ఈ కూటమి ప్రభుత్వానికి ఏం అడ్డం వస్తుంది? అంటే మీరు ఎటువంటి ప్రభుత్వాన్నైనా మీరు పడగొట్టగలరా? అంటే ప్రజల యొక్క అభిప్రాయానికి విలువ లేదు, మీరే నిర్ణయించండి ప్రభుత్వాలని. అంతే కదా వాళ్ళు మాట్లాడే మాటలు. ఇప్పుడు ఈయన కూడా అదే చెబుతున్నాడు కదా, ఈ ప్రభుత్వం ఉండదని, రాష్ట్రపతి పాలన పెట్టమని. రాష్ట్రపతి పాలన ఎప్పుడు పెడతారో ఆయనకి ఏమన్నా అవగాహన ఉందా? ఇప్పుడు పెడతారు. లా అండ్ ఆర్డర్ ఇదైనప్పుడు ఆర్థికంగా రాష్ట్రం ఇప్పుడు ఆయన టైంలో రాష్ట్రం పూర్తిగా అధ్వాన పరిస్థితికి వెళ్ళింది, అయినా రాష్ట్రపతి పాలన పెట్టలేదు కదా. వచ్చే ప్రభుత్వాలు ఇవాళ ఇన్ని కూడా శ్వేతపత్రాలు ముద్రించి ప్రజల ముందు ఉంచి ఆ రిపేర్ కార్యక్రమం మొదలెట్టారు కదా. అట్లాగే ఆయన ఏంటంటే, నేను మోడీ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి ప్రభుత్వాన్ని రద్దు చేయాలి, కానీ మోడీ గారి ప్రభుత్వం కూడా ఇందులో భాగస్వామి అన్నది ఆయన మర్చిపోయాడు. ఒకవేళ ఈ వైఫల్యమే జరిగితే మోడీ గారి వైఫల్యం కూడా ఉన్నట్టే కదా. మోడీ గారు సభ్యులు కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నారు కదా. అట్లా ఆయన ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఉండకూడదు, నేను మాత్రమే ఉండాలనే ఒక దుష్ట ఆలోచన కనపడుతుంది. కానీ ఒక మెచ్యూర్డ్ ఆలోచన, నాకు ప్రజలు ఏ బాధ్యతలు ఇచ్చారో ఆ బాధ్యతలు నెరవేరుస్తాను. నిన్న కూడా శాసనసభలో ఉండకుండా బయటకు వచ్చి అల్లరి చేసి పోలీసులను బెదిరిస్తున్నాడు. నువ్వు శాసనసభ ప్రాంగణంలో ఉన్నప్పుడు దాని పవిత్రత కాపాడాల్సిన బాధ్యత నీ మీద ఉంది. అది స్పీకర్ ఆదేశాల మేరకి ఆయన ఏం చెప్పారో వాటిని అమలు చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. పోలీసులను వ్యక్తిగతంగా బెదిరిస్తే వీళ్ళు ఏమన్నా శంకరయ్యలా? పులివెందుల్లో కనుక వాళ్ళ బాబాయ్ కేసు అప్పుడు ఆధారాలన్నీ చెరిపేస్తున్నా కూడా నిలువు గుడ్లు వేసుకుని చూశాడు శంకర్, ఏం చేయలేకపోయాడు. ఇంకా పైగా నీ టోపీ మీద 3 సింహాల గుర్తులు ఉన్నాయి, అది ఎంత పవిత్రతో గుర్తుంచుకోమని ఈయన చెబుతున్నాడు. పోలీసుల పవిత్రత గురించి, పోలీసులని అలా ఉన్నామని చెబుతున్నాడు. తర్వాత అధికారం శాశ్వతం కాదంటున్నాడు, 5 ఏళ్లలో మార్పు వస్తుంది. నువ్వు అదే ప్రయత్నం. అధికారంలో ఉన్న వాళ్ళు కూడా మీరు సెల్యూట్ కొడుతున్నారని వాళ్ళని హెచ్చరిస్తున్నారు ఆయన. అదే అంటున్నా, మరి నీకు కొట్టారుగా నిన్నట్రాక, నీ కొట్టినందుకే కదా డీజీపీలు మారిపోయారు, ఇంటెలిజెన్స్ మారిపోయాడు, కమిషనర్ మారిపోయాడు, టాటా. అట్లా ఎంతమంది పోలీస్ అధికారులు మూల్యం చెల్లించారు నీకు తొత్తులుగా మారి.
ఇంకా ఎంతమంది చెల్లించాల్సి ఉంది? వాళ్ళందరినీ కూడా ప్రక్షాళన మొదలెట్టారు కదా. ప్రజలు కూడా చూడబట్టే కదా నువ్వు పోలీసు వ్యవస్థను ఎవరి మీద ఉపయోగించావు? ముందు ప్రజల మీద ఉపయోగించావు, తర్వాత ప్రతిపక్ష నాయకుల మీద ఉపయోగించావు. చివరికి నువ్వు 4 నెలల్లో దిగిపోతాననగా చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయించావు అకారణంగా. అయినా కూడా ఆయన ఫేస్ చేశాడు, చట్ట ప్రకారం రిలీజ్ అయ్యాడు, ఎన్నికలు ఎదుర్కొన్నాడు, ప్రజల ముందుకు వెళ్ళాడు. ప్రజల తీర్పును కాలు రాస్తానంటానికి నువ్వెవరివి? నువ్వేమన్నా నియంతవే? నీ నియంత పాలన కూడా చరమ గీతం పాడిన తర్వాత కూడా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నేను కొనసాగనివ్వను, రాష్ట్రపతి పాలన తీసుకొస్తాను అని నేను ఢిల్లీ వెళ్తున్నావు అంటే రాష్ట్రపతి ఏమన్నా నీ చేతిలో కీలుబొమ్మ నువ్వు చెప్పినవన్నీ చేయటానికి? లేకపోతే మోడీ గారు గతంలో లాగా అన్నీ నువ్వు చెప్పిన దానికి అన్నిటికీ డ్యాన్స్ చేస్తాడని ఎట్లా అనుకుంటున్నావు? నీతో ఆయన పొత్తు కూడా కట్ చేసేసుకున్నాడు, పొత్తు నువ్వు కోరిన ఆయన ఒప్పుకోలే. కాబట్టి ఇవన్నీ కూడా ఈయన అపరిపక్వత దీనికి తర్వాత దుందుడుగుతనానికి నిదర్శనంగా చెప్పుకోవాలమ్మా. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. సౌజన్య మన వీక్షకులు కూడా నమస్కారం.